హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం చూద్దామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ఈ వాక్యంతో మనం దీవించబడును గాక. ఈ వాక్యము ఈరోజు మన జీవితంలో జరుగును గాక. మనకి వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. ఈరోజు ఆయన మహిమ ద్వారా మనం చేసే ప్రతి ఒక్క పనిలో విజయం పొందబోతున్నాము. ఆయన మహిమ ద్వారా ఈరోజు మనం అనేకమైన పరిస్థితుల నుండి విడుదల పొందబోతున్నాము. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకుని ఎప్పుడైతే అడిగిన సమస్తాన్ని దేవుడు ఈరోజు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరే అందచేయండి తండ్రి. ఈరోజు చేసే మా ప్రతి ఒక్క పనులు మీరే తోడని నడిపించండి తండ్రి. మాకు ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఇదిగో తండ్రి, వీడియో చూసే వారికి ఏదైతే అవసరం మాకైతే సమస్తం తెలియదు కానీ సమస్తం తెలిసినవాడు తండ్రి. ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, ఏ సమయంలో ఎవరైతే ఏది అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తాన్ని తండ్రి, వాళ్ళ ఆలోచించే సమస్తాన్ని తండ్రి ఈరోజు వారికి జరుగును గాక. ఈ వాక్యం ద్వారా తండ్రి, ఈరోజు వాగ్దానం ద్వారా వారి జీవితం నూతన కార్యం జరుగును గాక. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేస్తండి. ఈరోజు తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని అడుగుడే మీకు ఇవ్వను తండ్రి. అడుగుచున్నాం తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని తండ్రి మీరే అందజేస్తండి. ఇదిగో తండ్రి, నీ మహిమకు వారసులు ఉన్నావు తండ్రి, నీకు వారసులు ఉన్నావు తండ్రి. నీ వారసత్వాన్ని నిరూపించిన ప్రతి ఒక్క శక్తి అందరికి ఇచ్చున్నావు తండ్రి. దాన్ని పొందుకుని తండ్రి ఈరోజు అందరూ అన్ని పనులు విజయం పొందును గాక. ప్రయాణాలు తండ్రి, రాకపోకలు తండ్రి, ఇదిగో తండ్రి, చేసే పని తండ్రి, ఇదిగో తండ్రి, ఉద్యోగాల్లో తండ్రి, ప్రతి ఒక్క దాంట్లో అనేకమైన అద్భుతాలు జరుగును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.